మీరు స్ట్రాంగ్గా నిలబడితే ఎక్స్పోజర్ డిసిప్లిన్ రావాలి. రెండోది వాళ్ళకి పీఈటీ పీరియడ్ ఆనందంగా రావాలి. మూడవది మీరు అక్కడ ఉంటే భయం ఉండాలి. అమ్మ సార్ అడుస్తారు మీరు అదే అంటున్నా, భయము రెస్పెక్ట్ అన్నీ ఉండాలి. అప్పుడు మనం బ్రాంచ్ మన గ్రిప్లో స్టూడెంట్స్ మొత్తం గ్రిప్లో క్లియర్ అండి. సో మన కాలేజీ సార్ వాళ్ళు కూడా ఇచ్చారు, షెడ్యూల్ ఇచ్చారు, మీ అందరం డిస్కస్ చేయడం జరిగింది. 27 వర్కింగ్ డేస్ ఉన్నాయి మీకు ఇచ్చిన దాంట్లో చెప్పండి. బ్రాంచ్ లెవెల్, జోన్ లెవెల్, రీజన్ లెవెల్ చెప్తాను. దానికి కావాల్సిన బడ్జెట్ అవన్నీ కూడా చెప్తాను. That PET classes has to be mandatorily conducted in every school. So there is no exception given for any school not to conduct the PET classes. So PETs are going to play a very crucial role in the school level because the discipline and the mental and physical stress or strain is going to be relieved by only PETs. So PETs are playing a crucial and vital role in the school level. So all the PETs are continue the same tempo until the academic year ends. Thanks all of you. Have a nice day. ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బ్రాంచ్లో ప్రిన్సిపల్ ఈజ్ అల్టిమేట్. ప్రిన్సిపల్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బ్రాంచ్. యూ ఆర్ వన్ ఆఫ్ ద టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. మీరు కూడా టీచర్సే. సో మీ అందరికీ సుపీరియర్ పర్సన్ ఎవరు బ్రాంచ్లో అంటే ప్రిన్సిపల్ ఈజ్ ద హెడ్. ప్రిన్సిపల్కి అగెనిస్ట్గా మీరు మాట్లాడకూడదు. ఫస్ట్ యూ షుడ్ యాక్సెప్ట్ దేర్ వర్డ్స్. అట్ ద సేమ్ టైం మీ పీరియడ్స్ మీరు అడిగి తీసుకోండి, తప్పలేదు. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి, ఆర్గ్యూ చేసుకోకండి, చక్కగా ఉండండి. ఎందుకంటే 1 or 2 కేసెస్ నేను విన్నా, నా దగ్గర దాకా వచ్చాయి. సో తర్వాత నేను ఈ పెద్ద రవి సార్లో నేను వినయ్ సార్ ఉండే, ఆ వినయ్ సార్ ఇప్పుడు చెప్పడం జరిగింది. అంటే మనము బ్రాంచ్ హెడ్ ఏది బాగుంటుంది, ఏం చేయాలి, ఎవరితో ఏం చేయించుకోవాలో బ్రాంచ్ హెడ్గా ప్రిన్సిపల్ చూసుకుంటారు. అంతేకాని వాళ్ళతో ఆర్గ్యూ నేను అది కాదు, నేను ఇట్లా కాదు, అట్లా కాదు అంటే మాత్రం మన ఎగ్జిస్టెన్స్కి మనమే తోడుకుంటున్నట్టు ప్రాబ్లం అవుతుంది. Thank you.